పేదల ఇల్లు కూల్చడంపై హైడ్రా లక్ష్యం కాదు, హైదరాబాద్ను కాపాడుకునేందుకు హైడ్రా ఉపయోగపడుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్లోని బుద్ధభవన్లో తొలి హైడ్రా పోలీసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెరువులను ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా ఉపేక్షించలేదని హెచ్చరించారు. ఎవరేమనుకున్నా కూల్చివేతల విషయంలో మాత్రం హైడ్రా వెనక్కి తగ్గలేదని తెలిపారు. వర్షం వస్తే చెన్నై, ముంబై మహానగరాల పరిస్థితి ఏంటో చూస్తున్నామని ఆయన సోదాహారంగా వివరించారు. కాలుష్యంతో ఢిల్లీ విలువలాడుతుంది. ఈ పరిస్థితికి మానవ తప్పిదాల కారణమని ఆయన పేర్కొన్నారు. మంచి పరిపాలన అందించేందుకు గడిచిన 76 ఏళ్లలో రాజ్యాంగాన్ని 100 సార్లకు పైగా సవరించుకున్నామని హైడ్రా కమిషనర్ ఏబీ రంగనాథ్ గుర్తు చేశారు. నగరాభివృద్ధి కోసం గత సీఎంలు ఎన్నో చట్టాలు చేశారన్నారు. 1908లో హైదరాబాద్లో వచ్చిన వరదలు చూసి అప్పటి నిజాం నవాబు కన్నీరు సైతం పెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అనంతరం హైడ్రా పోలీస్ స్టేషన్ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. అలాగే 102 హైడ్రా వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ హైడ్రా 9.5 నెలల్లో ప్రజలకు మరింత చేరువైందన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు హైడ్రా పొల్యూషన్ ద్వారా కల్పించాలన్నారు. వివిధ సందర్భాల అధికారులకు తమ ఉపయోగపడతాయని తెలిపారు. సీఎం ఏ ఉద్దేశంతో హైడ్రాను ప్రారంభించారో అదే ఉద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తుందని వివరించారు. సామాజిక బాధ్యతతో హైడ్రా ముందుకు వెళ్తుందని చెప్పారు. అసిస్టెంట్ ప్రొటెక్షన్ మాత్రమే కాకుండా డిజిటల్ రెస్పాండ్ కూడా సరైన అధికారులతో హైడ్రా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం కూడా పెద్ద ఎత్తులో వాడుతూ FTL పరిధి గుర్తిస్తున్నామన్నారు. హైడ్రా పొల్యూషన్ ఏర్పాటు ద్వారా ల్యాండ్ గ్రేవింగ్, చీటింగ్, ఫోర్జరీ చేసే వారిపై చర్యలు తీసుకునే అవకాశం దక్కిందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు హైడ్రా ఇలాగే ముందుకు వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైడ్రా పొల్యూషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాలు వేం నరేందర్ రెడ్డి, జిహెచ్ఎంసీ మేయర్ జి విజయలక్ష్మితో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా నిన్న పాల్గొన్న నేపథ్యం ఉంది. అయితే తెలంగాణలో హైడ్రా ఎంత సంచలనంగా మారిందో దానికి సంబంధించినటువంటి జీవోలతో పాటు దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్, దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆధారాలతో కూడుకున్న పోలీసుని కూడా నిన్న సీఎం గారు ప్రారంభించడం జరిగింది. ఇది జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. దయచేసి ఎందుకంటే కొంత చెప్పలేకపోతున్నాను, ఎందుకోసం అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ప్రిపేర్ అయి ఉండాలి. నాకు ఎలాంటి ప్రిపరేషన్ ఏ అవసరం లేదు. ఏ పేపర్ అయినా అప్పటిదప్పుడు చెప్పే అటువంటి పరిస్థితి, కానీ ఓపిక లేదు నాకు. ఎందుకోసం అంటే నేను చెప్తున్నా కదా, నైట్ అంతా వార్తలు రాయాలి, మార్నింగ్ సమాజం కోసం తిరగాలి, సమాజం పట్ల ఎక్కడెక్కడ అన్యాయం జరిగినా ఎవరైనా నిజంగా కష్టమని వస్తే వాళ్ళ కోసం ఆ సీఎం దగ్గరకా, మినిస్టర్ల దగ్గరకా, ఎమ్మెల్యేల దగ్గరకా, ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు పని చేయాలి. తర్వాత మా రిపోర్టర్లు పంపించే వార్తలను సేకరించాలి. తర్వాత మళ్ళీ వచ్చి లైవ్లో ఆఫీస్లో కూర్చొని అనేకమైనటువంటి చదువుకోవాలి, రాయాలి. ఇవన్నీ ప్రాబ్లం వల్ల 24/7 పోరాటం వలన కొంత కూడా రెస్ట్ లేకుండా కనీసం 5 గంటల సేపు కూడా నిద్రపోలేనటువంటి పరిస్థితి నాది. అందువల్ల కొంత చెప్పలేకపోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా అన్యతగా భావించకండి దయచేసి. ప్రతి ఒక్కరైతే జై భీమ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ మీ అందరికీ.